హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ కుకింగ్ ప్యాషన్. ఈరోజు డే 9th అండి. 21 డేస్ వెయిట్ లాస్ జర్నీలో నేను 18:6 ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నాను. నా ఈటింగ్ టైం 12కి స్టార్ట్ అవుతుంది, 6కి ఎండ్ అవుతుందండి. 6 అవర్స్ ఈటింగ్ టైం కదా. ఆ 6 అవర్స్లోనే నేను 2 మీల్స్ తీసేసుకుంటాను. ఒక ఈవినింగ్ మాత్రం ఖచ్చితంగా రా ఫుడ్ అండి. ఈ డైట్లో స్పెషల్ అదే. ఈవినింగ్ రా ఫుడ్ తీసుకోవడం వల్ల మన బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది. నేను మార్నింగ్ వామ్ వాటర్ తీసుకున్నాను. డైలీ తీసుకున్నట్టే లీటర్న్నర అలా తీసుకుంటాను. కొంచెం గోరువెచ్చని నీళ్ళు తీసుకుంటాను. ఖచ్చితంగా గోరువెచ్చని నీళ్ళన్నా కొంచెం వేడి నీళ్ళన్నా తీసుకుంటాను. తర్వాత నేను డీటాక్స్ డ్రింక్ లాగా లెమన్ స్క్వీజ్ చేసుకొని ఒక హాఫ్ లెమన్ ఒక గ్లాసు వేడి నీళ్ళల్లో, అంటే బాగా వేడిగా ఉన్నాయి కాదు, కొంచెం తాగేలాగా ఉండేలాగా వేడి నీళ్ళల్లో వేసుకొని డీటాక్స్ డ్రింక్ లాగా తీసుకున్నాను. ఇంకా 12కి నా ఈటింగ్ టైం స్టార్ట్ అవుతుంది కదండి. డైరెక్ట్ నేను ఇంకా లంచ్ చేసేస్తాను. నేను ఇప్పుడు ఒక పరాటా చేసుకున్నాను. పరాటా అంటే మైదా పిండి కాదండి, గోధుమ పిండిలోనే ఆయిల్ లేకుండా కొంచెం లైట్గా ఆయిల్ వేసి చేసుకున్నాను. కొంచెం బటర్ వేసి చపాతీ చేసుకున్నాను. ఇంకా అది ఒకటి తీసుకున్నాను. ఒకటి చీలా తీసుకున్నానండి. అన్ని వెజిటేబుల్స్ వేసి, ఇది కొంచెం క్యాప్సికమ్, ఆనియన్స్, టమాటా వేసి, దేంతో అంటే పెసలు ఉంటుంది కదండి, దాన్ని నానబెట్టిన పేస్ట్ చేసి దాంట్లో వెజిటేబుల్స్ వేసుకొని ఏమంటారు మూంగ్ దాల్ చీలా తీసుకున్నానండి. చాలా మంచి ఫైబర్ ఉంటుంది, మనం పప్పు ప్రోటీన్ కదా. ఇంకా అలాగే చపాతీకి నేను పరాటాకి పన్నీర్ తీసుకున్నాను, పాలక్ పన్నీరు. ఇంకా ఆకుకూర కూడా వచ్చేసింది, వెజిటేబుల్స్ వచ్చేసింది, కార్బ్స్ అన్నీ వచ్చేసినాయండి. కొంచెం బీరకాయ చట్నీ తీసుకున్నాను కొద్దిగా చీలకి. దీనికేమో కర్రీ తీసుకున్నాను. ఆనియన్స్ సలాడ్ లాగా తీసుకున్నాను. మీరు ఇక్కడ కీరా అలా కూడా తీసుకోవచ్చు. నేను కీరా, క్యారెట్ ఇవన్నీ జ్యూస్ లాగా తీసుకుంటాను, పల్ప్తో తాగేస్తాను. అందుకే ఇప్పుడు కీరా తీసుకోవట్లేదు. మీరు ఇలా ఈ టైంలో కీరా కూడా ఒకటి తీసుకోవచ్చు, మీకు ఇంకా ఆకలి వస్తే. లేకపోతే కొంచెం ఏదైనా ఫ్రూట్ తీసుకోవచ్చు. నాకు ఈ పరాటా చీల ఫిల్ అయిపోయిందండి స్టమక్. ఇలా తీసుకోవడం వల్ల మనం ఫ్యాట్ బర్న్కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఈవినింగ్ మాత్రం ఖచ్చితంగా రా ఫుడ్ తీసుకోండి. ఈ డైట్లో రా ఫుడ్ తీసుకుంటున్నాను నేను ఈవినింగ్. మీరు కూడా అలాగే ట్రై చేయండి, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది మీ ఫ్యాట్ లాస్కి, వెయిట్ లాస్కి. అలాగే బెల్లి కూడా బాగా తగ్గుతుందండి. డీటాక్స్ డ్రింక్స్ మాత్రం డైలీ తీసుకోవాలి. మనం ఏం వెరైటీస్ చేసుకునే అవసరం లేదు. అన్ని వాము కషాయం, అలా లెమన్ వాటరు, లేకపోతే ధనియాల కషాయము, వాము ఆకుతో నేను చేసేటివి ఇవే రొటీన్గా ఎప్పుడు అవే చేసుకుంటాను నేను. లేకపోతే దాల్చిన చెక్క వేసి చేసుకోవచ్చు. ఇంకా లంచ్ అయిపోయాక ఖచ్చితంగా నేను టీ తీసుకుంటానండి, బెల్లం టీ. ఒక హాఫ్ అన్ అవర్, ఒక 10 మినిట్స్ అలా గ్యాప్ ఇస్తాను, ఎక్కువ కూడా ఇవ్వను. ఇంకా తీసేసుకుంటాను. నేను మధ్యలో మళ్ళీ ఏమి తీసుకోనండి, వాటర్ తప్ప. మళ్ళీ ఒక 1.5 అవర్ గ్యాప్ ఇచ్చేసి వాటర్ తీసుకుంటాను. చిన్న చిన్న స్నాక్స్ అలాంటివి ఏమి ఉండవు నా డైట్లో. తీసుకుంటే 2 మీల్సే, ఏం తిన్నా అప్పుడే తినేస్తాను. మళ్ళీ తీసుకోను నేను. మనం మళ్ళీ తీసుకుంటే ఇంకా ఫ్యాట్ బర్న్ అవ్వడానికి అస్సలు ఉండదండి. మంచిగా బర్న్ అవ్వాలంటే మన ఊరికే మధ్యలో స్నాక్స్ అలా తీసుకోవద్దు ఏమి. ఇంకా వాటర్ తీసుకున్న తర్వాత ఈవినింగ్ 5కి స్టార్ట్ అవుతుందండి నా డిన్నర్. ఇది బీట్రూట్, క్యారెట్, అలాగే ఒక కీరా వేసేసుకొని, అల్లం వేసి, పుదీనా. మీకు ఒకవేళ ఆమ్లా దొరికితే, ఉసిరికాయ దొరికితే వేసుకోండి. ఉసిరికాయ లేకపోతే అంత జ్యూస్ అయ్యాక లెమన్ పిండి వేసుకోండి. చాలా మంచిదండి సి విటమిన్. మనకి ఇప్పుడు సీజన్లో ఉసిరికాయలు వస్తాయి కాబట్టి ఉసిరికాయ ఖచ్చితంగా వేసుకోండి. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది, హెయిర్కైనా స్కిన్కైనా మంచిది. సి విటమిన్ పుష్కలంగా దొరుకుతుంది మనకి. అలా జ్యూస్ మాత్రం మొత్తం వడగట్టి తీసుకోకండి. వడగట్టినా కూడా కొంచెం పిప్పి కొంచెం యాడ్ చేసుకోండి. మళ్ళీ కొద్దిగా ఎక్కువ తీసుకోలేకపోతే. అలా ప్రొమోగ్రానేట్ ఒకటి తీసుకున్నాను, ఒక బనానా తీసుకున్నాను. బనానా తిన్నంత మాత్రం ఏం ఫ్యాట్ అవ్వదండి. మనం రా ఫుడ్డే తీసుకుంటున్నాం కాబట్టి మనం తొందరగా తింటాం కాబట్టి డైజెషన్ అయిపోతుంది. మీకు బనానా వల్ల లావ్ అవుతామంటే బనానా స్కిప్ చేసి వేరే ఫ్రూట్, యాపిల్ ఏదైనా తీసుకోవచ్చు. నాకు మైగ్రేన్ ఉంది, ఖచ్చితంగా బనానా తీసుకుంటాను. మళ్ళీ ఒక 1 అవర్, 1.5 అవర్ గ్యాప్ ఇచ్చేసి వాటర్ తీసుకున్నానండి. లీటర్ వాటర్ ఖచ్చితంగా 3 లీటర్స్ కంప్లీట్ చేస్తానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.